ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఏమండి ఏమైనా కావాలా? ఒకే ఒకటి కావాలి. నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. అయ్యో ఎడిపోయిందే. వచ్చేసాడు. దేశం మనదే, తేజం మనదే. భూపతి వచ్చేసారండి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. రా భూపతి. భూపతి ఏంటి సడన్ సర్ప్రైజ్? టైం అయిందయ్యా, రండి బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటయ్యా? ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే. మీరే కదయ్యా వచ్చి జెండా ఎగిరేయాలి. అయ్యో, దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బావద్దు. అవును, అదే కరెక్ట్. ఎవరమ్మా పెద్ద మనిషి? మన ప్రెసిడెంట్ గాడా? ఎవ్వడికి ఆడ తెలీదు. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అమ్మా, మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు. అదేం లేదు. ఎర్రకోటకి పియ్యం ఉంటే దేవరకోటకి మీరున్నారయ్యా. అయ్యో, మీరు వస్తే జెండా ఎగురుద్ది, లేదంటే లేదయ్యా. నేను బయలుదేరతా. వద్దు, నా కోసం ఫంక్షన్ ఆపొద్దు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. జనవరి 26న మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు మాట్లాడగల శక్తి, తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అయ్యా రండి అయ్యా. Actually, he's my father. His thoughts are like next level. Okay. నన్ను మాట్లాడమన్నారు, దేశం గురించి మాట్లాడమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత. జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా? దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? పక్కూళ్ళో ఉన్నారేమో, నాకు తెలీదు. వేరే ఊళ్ళో ఉన్నారేమో, నేను చూడలేదు. మన ఊళ్ళో లేరు, అది నాకు తెలుసు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. ఒక దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. అయ్యా సూపర్ అయ్యా. ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా.